పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా వీళ్ళు మన మల్లికార్జున గారు చాలాసార్లు నా చుట్టూ తిరిగి ఒక 3 సంవత్సరాలుగా సుమారుగా ఇదే విషయం గురించి మేము బుర్రకథ రాస్తామండి, కళాకారులు అండి, ఆంజనేయస్వామి వేషం వేసుకుని వచ్చేవారు. మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఈయన ఆంజనేయస్వామి వేషంతో ఎప్పుడు వచ్చేవారు. సరే అడుగుతుంటే నేను మామూలుగా లాస్ట్ ఇయర్ చూద్దాం ఒకసారిగా తీసుకొచ్చాను. మా అగ్రహార వాసులు అందరూ ఎంతో ఉత్సాహంగా దాన్ని అప్పుడు మీరు చెప్పిన ఈ కథని ఇప్పటిదాకా గుర్తుపెట్టుకుని మళ్ళీ అందులో కొన్ని విషయాలు కూడా అడిగి మరీ వచ్చారు. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ బుర్ర కథ చెప్పే వాళ్ళని ప్రోత్సహించడంలో ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళు ధర్మ ప్రచారకులు. వీళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు, మనందరికీ తెలుసు. చాలా మంది ఇప్పటి వాళ్ళకి తెలియదు కాబట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా హరినామస్మరణమో చేస్తారు, హరికథలు చెప్తారు తప్ప పరిమాణ విషయాలు ఏమి చెప్పరు. అంటే వీళ్ళు 1 గంట చెప్పినా 2 గంటలు చెప్పినా 3 గంటలు చెప్పినా అందులో ఖచ్చితంగా దైవత్వానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. అంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ధర్మ ప్రచారకులు. వీళ్ళు ధర్మ ప్రచారకులు అనే ఉద్దేశంతో దాన్ని ఎలాగైనా మళ్ళీ మనం పునరుద్ధరించాలి. మనం అంతా పునరుద్ధరించకపోవచ్చు కానీ మనం అంతు కృషి మనం చేయగలిగినంత మనం చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా మనం చెప్పగానే మనకు సరిపోయే సమయాన్ని వాళ్ళు కేటాయించుకుని వాళ్ళు కొద్దిగా బిజీగానే ఉన్నారు. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వాళ్ళు కొద్దిగా ఎక్కువ షెడ్యూల్స్ వచ్చినట్టు కూడా నాకు అనిపించింది. అయితే మన స్వామివారి అనుగ్రహమేమో మరి ఏమిటో తెలియదు. ఈ సంవత్సరం కొద్దిగా ఇంత ముందు కంటే కరోనా సమయంలో బాగా దెబ్బతిన్న వాళ్ళే ఈ సంవత్సరం కొద్దిగా మంచి పరిస్థితుల్లోకి వచ్చారు. ఎంతో స్వామివారి అనుగ్రహం వాళ్ళు చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ అడగగానే ఈ రోజు కార్యక్రమం పెట్టడం. సరే కార్యక్రమం పెట్టిన భగవంతుడు పరీక్ష పెట్టడం, ఆ పరీక్ష వెంటనే పరీక్ష నుంచి బయటపడి కార్యక్రమాలకు విఘ్నం రాకుండా జరగడం, ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటే అలాగే మీరందరూ కూడా ఇంత సమయం వరకు కూడా కూర్చుని ఎంతో భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఆదరించారు. ఈ ఆదరించడంలో ప్రధానమైన మన అంశం ఏంటంటే ధర్మ ప్రచారం. మనం ఏం చేసినా ధర్మ ప్రచారమే. వేదాధ్యయనం చేసినా ఉద్ధరణ కోసమే. ఏం చేసినా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, ధర్మాన్ని ప్రచారం చేసుకోవడం కోసం. మీరు చేసే ధర్మ ప్రచారానికి మీరు అందరూ ఇచ్చే సహకారం నాకైతే చాలా సంతృప్తి కలిగించింది. అలాగే మీ అందరూ కూడా మీరు చెప్పిన కథన విధానానికి చాలా సంతోషపడ్డారని నేను కూడా భావిస్తున్నాను. అందరికీ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ